హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. దసరా పండుగ రోజున అక్టోబర్ 2 రోజునే కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుంది. కాంతారా చాప్టర్ 1 టికెట్లపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే శివజ్యోతి. సార్, ఏపీలో కాంతారా చాప్టర్ 1 టికెట్స్ ధరలు పెంచారని కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు ఏంటి సార్ ఆ కాంట్రవర్సీ? చెప్పాలంటే మన అందరికీ తెలుసు, కాంతారా చాప్టర్ 1 అనే సినిమా మీద దేశవ్యాప్తంగా కూడా చాలా క్యూరియాసిటీ అనేది ఉంది, చాలా హైప్ ఉంది. అంటే 2025 సంవత్సరానికి సంబంధించి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు ఒక టాప్ 3-4 ప్లేసులు ఏవైతే ఉంటాయో వాటిలో ఒకటి ఖచ్చితంగా కాంతారా చాప్టర్ 1 ఉంటుంది. ఎందుకంటే 3 years బ్యాక్ వచ్చినటువంటి కాంతారా అనే ఒక సినిమా హోంబాళే ఫిలిమ్స్ వాళ్ళు కేజీఎఫ్ సినిమాని తీసి, ఆ ఫ్రాంచైజీని తీసి ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా మారిపోయింది అది. సో అది చడి చప్పుడు లేకుండా ఈ కాంతారా అనే సినిమాని ప్రొడ్యూస్ చేసింది. రిషబ్ శెట్టి అనేటువంటి ఒక అతను కన్నడంలో వచ్చేవాడికి ఒక మామూలు హీరో, ఇంకా పెద్ద స్టార్ హీరో కూడా కాదు, కానీ తనే హీరోగా నటిస్తూ తనే డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాతోటి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో అంటే ఒక లోకల్ ఫ్లేవర్ తోటి అక్కడ స్థానికంగా కర్ణాటకలో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, అక్కడి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, అక్కడికి సంబంధించినటువంటి ఒక జాతర లాంటి సంబరం. సో దానికి సంబంధించినటువంటి కథతోటి, అంటే మనకేంటంటే చందమామ కథలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడో మనం చిన్నప్పుడు బామ్మలు మనకు చెప్తూ ఉంటారు, అవి వింటూ ఉంటే మనకి రోమాలు నెక్కబడుచుకుంటూ ఉంటాయి, అలాంటి కథలు వింటుంటాయి. ఆ తరహా కథ అది. సో ఒక్కసారిగా అతను నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. అందుగురించే కాంతారా చాప్టర్ 1 మీద కాంతారా కథ ఏదైతే ఉందో దానికి ముందు జరిగేటువంటి కథ ఇది. అంటే సీక్వెల్ అంటాం కంటే దీన్ని ప్రీక్వెల్ అనాలి. సో కాంతారా అనేది ఎలా లెజెండ్ అయింది, సో ఏంటి దాని కథ ఏంటి అనేది ఒక పూర్వాపరాల్లోకి వెళ్ళి రిషబ్ శెట్టి చేసినటువంటి సినిమా. సో ఆ సినిమాని జస్ట్ ఎంతో 16 కోట్లు పెట్టి అప్పుడు ప్రొడ్యూస్ చేస్తే అది ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. అందుగురించి ఈసారి ఎటుదిరిగి హైప్ ఉంది కాబట్టి, బిజినెస్ ఈజీగా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్లే ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయల పైన బడ్జెట్ తోటి హోంబాళే వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అందరం కూడా మనం అప్రిషియేట్ చేయాల్సింది. అంటే కాంతారా కోసం అందరం కూడా, తెలుగు వాళ్ళం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రీక్వెల్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా టికెట్ ధరలు పెంచాలని చెప్పేసి పెంచమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే సరే అని చెప్పేసి ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇచ్చేసింది. 100 రూపాయల టికెట్ల రేట్లు పెరిగాయి. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఒక డబ్బింగ్ సినిమాకి మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ షూటింగ్ జరుపుకున్నటువంటి ఇక్కడ ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా హోంబాళే వాళ్ళు ఇక్కడ సంస్థ కాదు, కర్ణాటకకు సంబంధించినటువంటి సంస్థ. అది ప్రొడ్యూస్ అయింది ఏ భాషలో? కన్నడంలో, తెలుగు భాషలో ప్రొడ్యూస్ అయినటువంటి సినిమా కాదు. ఇక్కడ మనకి ఓన్లీ డబ్బింగ్ సినిమాగానే రిలీజ్ అవుతుంది. ఒక డబ్బింగ్ సినిమా కోసం టికెట్ ధరలను పెంచడం కరెక్టేనా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు అందరూ కూడా, మొత్తం కేవలం విశ్లేషకులు మాత్రమే కాదు, రెగ్యులర్ సినీ గోయర్స్ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. మన తెలుగు సినిమాలకి చాలా బడ్జెట్ పెట్టి, చాలా ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, ఓజీ సినిమా కోసం టికెట్ ధరలు పెంచారు. సింగిల్ స్క్రీన్లో ఏమో 125 రూపీస్, అలాగే మల్టీప్లెక్స్లో వచ్చి 150 రూపీస్ పెంచారు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఓజీ సినిమా చూడాలంటే నిన్నటి వరకు 445 రూపాయలు ఉంది టికెట్ ధర. అంత పెట్టి చూడాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఒక సింగిల్, అంతకుముందు 275 రూపీస్ ఉన్నది ఒకసారిగా 445 అయిపోయింది. సో ఎందుకని అంత పెంచారు? ఇది క్వశ్చన్ మార్క్. అందు గురించే చాలా వరకు కూడా ఆక్యుపెన్సీ రేటు, ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. మొదటి రోజు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూశారు కాబట్టి మీకు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి ఓజీకి. తర్వాత డౌన్ అయిపోవడానికి కారణం టికెట్ ధరలు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పేసి వినిపించింది. ఇప్పుడు ఇది మన సినిమా కాదు, కన్నడ నుంచి వచ్చిన సినిమా. మన తెలుగు సినిమాలు కన్నడానికి వెళ్తే వాళ్ళు ఇంకా మన మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు.
ట్యాక్స్ ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భాషా సినిమాని రక్షించుకోవడం కోసం అని చెప్తూ ఉన్నారు. మరి మనం మాత్రం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి వచ్చినటువంటి సినిమాకి ట్యాక్స్ అదనంగా వేగిపోవడం పక్కన పెడితే మనమే ఇంకా ఎక్కువ వాళ్ళకి మీరు దోచుకోండిరా అని చెప్పేసి టికెట్ ధరలు పెంచేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అందరూ కూడా లేవనెత్తుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కళకి భాషా భేదం లేదు, కళ మన మనుషులందరినీ కూడా భాషతో నిమిత్తం లేకుండా మనుషులందరినీ కూడా కలుపుతుంది. అందు గురించే కాంతార చాప్టర్ 1 టికెట్ ధరలు పెంచామంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయం. అంటే మీరు టికెట్ ధరలు పెంచకపోతే అందరూ ఒకటి కాదా, టికెట్ ధరలు పెంచితేనే కళ ద్వారా మనం ఒకటవుతామా అనేటువంటి ఒక ప్రాథమిక ప్రశ్నని లేవనెత్తుతుంది. అంటే అది అప్సెట్ అని చెప్పాలి. అలాంటి ఒక స్టేట్మెంట్ తోటి ఒక ప్రెస్ నోట్ రావటం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి చెప్పాలి. అంటే టికెట్ ధరలు పెంచితేనే కళకి న్యాయం చేసినట్టు అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది 100% రాంగ్ అని చెప్పి ఎవరైనా సరే, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే చెప్పేస్తారు. సో ఇప్పుడు అందరూ కూడా మన సినిమాలకు ఎడుదిరిగి మనం భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ ధరలు పెంచుతున్నాం, అదే వద్దని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. టికెట్ ధరలు ఎందుకు పెంచాలి, మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టి సినిమా తీస్తే అది మా మీద రుద్దుతారా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మీరు డబ్బింగ్ సినిమాకి ఎలా పెంచుతారు, అది కూడా మా మీద ఎందుకు ఆ భారాన్ని మోపుతారు టికెట్ రూపంలో. మాకు కాంతారా సినిమాను చూడాలని ఉందయ్యా, చూడాలని ఉన్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మాకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే మాకు అందుబాటు ధరలో టికెట్ ధర ఉంటే మేము వెళ్ళి చూస్తాం. మీరు టికెట్ ధర ఉన్నదానికంటే కూడా పెంచడం వల్ల ఏమవుతుంది, మేము మా ఆసక్తిని చంపేసుకోవాల్సి వస్తుంది అని రెగ్యులర్ సినీ గోయర్ అడిగితే వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? మీరు చూసి మేము మిమ్మల్ని బలవంత పెట్టలేదు, చూస్తే చూడండి ఆ డబ్బు పెట్టి, లేకపోతే లేదు అని చెప్పగలరా మీరు? మళ్ళీ అలా చెప్పలేరు. అలాంటి గట్స్ కూడా ఎవరికి ఉండరు. మేము ఇంతే పెడతాం, చూస్తే చూడండి, చూడకపోతే పోండి అని ఆర్జీవీ అయితే స్టేట్మెంట్ ఇస్తాడు. అలా మీరు చూస్తే చూడండి లేకపోతే లేదని చెప్పేస్తాడు. మేము నా కోసం సినిమాలు తీసుకున్నాను, మీకోసం సినిమాలు చూడటం లేదని ఎప్పుడో చెప్పేశాడు ఆయన ఓపెన్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదు. అలాంటి బోల్డ్నెస్ తోటి మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా, చెప్పగలుగుతారా? ఆడియన్స్కి చెప్పలేరు. మరి ఎందుకని? పైగా రీసెంట్గా మనం చూసాం, ఇంకొక కాంట్రవర్సీ నడిచింది. తను తెలుగులో మాట్లాడలేదు, మొత్తం కన్నడలో 3 నిమిషాల సేపు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మొత్తం తెలుగులో మాట్లాడకుండా మొత్తం కన్నడంలో మాట్లాడటం కూడా కాంట్రవర్సీ అయింది. నువ్వు తమిళనాడుకి వెళ్ళి అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్లో నువ్వు తమిళంలో మాట్లాడావు, ముంబై వెళ్ళి అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్లో నువ్వు హిందీలో మాట్లాడావు, కానీ ఇక్కడ తెలుగు ప్రాంతానికి వచ్చేటప్పటికి మళ్ళీ నీ భాషలో మొత్తం మాట్లాడతావు. కనీసం ఒక్క లైను హిందీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారం, భాష తెలియకపోయినా అది మాత్రం వాళ్ళ భాషలో రాసుకొని అందరికీ నమస్కారం అని చెప్పి ప్రారంభిస్తున్నారే. మరి మీరెందుకు ఇంత ఎక్కువ ధరలు పెట్టి ఇక్కడ మీకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవడం, ఎంతసేపు మనకి అక్కడ ఆదరణ ఉంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందామని ఎప్పుడు అలాంటి ఆలోచనేనా? ఒక మంచి సరసమైనటువంటి అందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి ధరలో మీరు ఒక ఎంటర్టైన్మెంట్ని ఎందుకు మీరు అందివ్వకూడదు అని చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. సో దానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకి మధ్య ఉండేటువంటి సంబంధాల రీత్యా, రిలేషన్షిప్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఓకే చెప్పేసి ఉండొచ్చు. ఏది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ అప్పీల్ ఏదైతే ఉందో, అభ్యర్థన ఏదైతే ఉందో దానికి ఓకే అని చెప్పి పెట్టచ్చు. కానీ అందరినీ కూడా, అందరు సినిమా ప్రియుల్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ అది వచ్చింది కాబట్టి ఇంకా దానికి ఏమీ చేయడానికి మళ్ళీ వెనక్కి తీసుకుంటారా అనేది నాకైతే డౌటే. బట్ ఇది కనీసం ఒకరోజు, మొదటి రోజు 2 రోజులకి కంటే ఎక్కువ ఉండకుండా మిగతా రోజులకైనా సరే మళ్ళీ రెగ్యులర్గా ఇదివరకు ఏ టికెట్ ధరలు ఉన్నాయో ఆ టికెట్ ధరలకు కనుక తిరిగి కనుక వస్తే అందరికీ కూడా హ్యాపీ, ఎక్కువ మంది చూసే అవకాశం కలుగుతుంది. లేదంటే ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు,
టికెట్ ధరలు పెంచారా, మేము ఆ సినిమాను చూడం. టికెట్ ధరలు ఇదివరకు ఎలా ఉంటాయో మామూలుగా ఆ ధరలకు ఇస్తారా మేము చూస్తాం అని ఇప్పటికే చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరైనా సరే సమర్థించాల్సిందే. అలాంటి దాన్ని ఇప్పుడు చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు, టికెట్ ధరలు పెంచబాకండి. దాన్ని అలవాటు చేస్తే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని క్యాష్ చేసుకోవడానికి అందరూ అప్పీల్ చేసుకోవడం టికెట్ ధరల కోసం. దానికి ఉన్న హైప్ ఉన్నా లేకపోయినా మేము 50 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీసాం, మాది అది రికవర్ కావాలంటే మొదటి 4 రోజుల్లోనే రికవర్ కావాలి, 3 రోజుల్లోనే రికవర్ కావాలి, అందుగురించి మాకు టికెట్ ధరలు పెంచండి అని అందరూ కూడా ఇప్పుడు క్యూ కట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో దీన్ని ఆలోచించి ప్రభుత్వాలు కూడా మన సినిమాల వరకు ఒకటి అది ఒక పక్కన ఉంటే, రెండో పక్క డబ్బింగ్ సినిమాలకు మాత్రం ఈ తరహా ప్రోత్సాహం ఇవ్వకూడదు అని చెప్పేసి చాలామంది ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ ఉన్నారు. అందులో న్యాయం ఉందని చెప్పేసి కూడా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ పెరిగిపోతూ ఉంది. దాని తగ్గట్టుగా ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే మనం రెగ్యులర్ ధరలు ఉన్నాయో అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనవి ఎక్కువ ధరలకే టికెట్ అమ్ముడవుతున్నాయి. ఈరోజు పెడుతూ ఉన్నారు, టికెట్ ధరలను అలా పెడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ వాటిని ఇంకా పెంచి ఎంతవరకు జేబులు గుల్ల చేస్తున్నారు జనాల డబ్బు, అదే ఆలోచించాలి. చూసాం కదండి, యజ్ఞమూర్తి గారు చాలా చక్కగా మనకు టికెట్ ధరల పెంపుపై చాలా చక్కగా వివరించారు. మన తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు సినిమాల టికెట్ ధరలు పెంచితేనే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటిది డబ్బుడు సినిమాలు, వేరే రాష్ట్రాల సినిమాలు ఇక్కడికి తెచ్చి ఇక్కడ టికెట్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం అని మనకు చాలా చక్కగా వివరించారు. ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.